తాజా అంశం చూస్తున్నాం. కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. నెల్లూరు జిల్లా జైలు నుంచి నిందితులను తిరుపతికి తరలించారు. తిరుపతి రుయ్య ఆసుపత్రిలో సుబ్రహ్మణ్యం సుగంధ్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షల్లో టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యానికి అధిక రక్తపోటుగా తెలిసింది. కాసేపు చికిత్స అనంతరం నిందితులను కార్యాలయానికి తరలించనున్నారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఉంది. వెంకటేష్, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై సిబిఐ నేతృత్వంలోని సిట్టు తన విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసి బోలేబాబా డైరీ డైరెక్టర్లు, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరెక్టర్లు తో పాటు పలువురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు తొలిసారిగా టీటీడీలో కొనుగోలు విభాగంలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ కల్తీ నెయ్యికి కారకుడైన సుబ్రహ్మణ్యం కూడా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు బోలేబాబా డైరీ అంటే నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా ఎలాంటి పాలు కొనుగోలు చేయకోకుండా నెయ్యి తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించేందుకు అవసరమైన కెమికల్స్ ను సరఫరా చేసిన ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి సుగంధిని సిట్ అధికారులు నెల్లూరు జైలు నుంచి తిరుపతికి తీసుకొచ్చారు. వీరిని విచారించడం ద్వారా ఈ కేసుకు సంబంధించి మరింత వివరాలు రాబట్టాలన్న నేపథ్యంలో నెల్లూరులోని సిబిఐ కోర్టులో తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారుల పిటిషన్ మేరకు వారిని 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా జైలులో ఉన్న అజయ్ కుమార్ సుగంధి టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని తిరుపతికి తీసుకొచ్చారు. తిరుపతిలో రుయ్య ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించిన తర్వాత వారిని సిటీ కార్యాలయం తరలించారు. వైద్య సేవలు చేసిన సమయంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం కు అధిక రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయనకు కాసేపు వైద్య సేవలు అందించిన తర్వాత ఆయన రక్తపోటు సాధారణ స్థితికి వచ్చాక సిట్ కార్యాలయానికి తరలించి విచారణ నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు వీరు విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జీఎం సుబ్రహ్మణ్యం బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటూ నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి బోలేబాబా డైరీ వారి వద్ద నుంచి దాదాపు 3.5 లక్షల రూపాయల నగదు, అదే విధంగా వెండి ప్లేటు, దాదాపు 50,000 రూపాయలు పైబడి విలువ చేసే సామ్సంగ్ ఫోన్, ఇలా అక్రమాలకు లంచాలు తీసుకొని తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించి నెయ్యి కల్తీ అయినప్పటికీ దాన్ని కప్పిపుచ్చి నెయ్యి సరఫరా చేశారని ఇప్పటికే సిట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకొని విచారించడం ద్వారా మరింత సమాచారం రాబట్టేందుకు అదుపులోకి తీసుకున్నారు. వారిని 4 రోజుల పాటు విచారించనున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.